భారతదేశ చరిత్ర యొక్క ముఖ్యమైన చాప్టర్లు వాటి యొక్క వరుస క్రమం తెలుసుకుందాం. భారతదేశ చరిత్రకు ముఖ్యంగా 1 ప్రాచీన భారతదేశ చరిత్ర, 2 మధ్యయుగ చరిత్ర, 3 ఆధునిక యుగ చరిత్ర. ఈ 3 భారతదేశ చరిత్రలో ఒక భాగం. ప్రాచీనం అనేది ఏ కాలం వరకు ఉంటుంది, మధ్యయుగం, ఆధునిక యుగం, అలాగే ఒక సమయం అనేది ప్రకటించబడుతుంది. మరియు ఒక దేశ చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా దానికి కావాల్సిన ఆధారాలు ఏమిటి? చరిత్ర అనగానే ఒకరు చెప్పగానే అది సాక్ష్యంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి సాక్ష్యం కావాలి, దానికి కొన్ని అనువైన ఆధారాలు చూపించాలి. కాబట్టి చరిత్రకు ఆధారాలు, మనం ఒక చరిత్ర తీసుకున్నప్పుడు ఆ చారిత్రక ఆధారాలు విదేశీ కానీ స్వదేశీ కానీ కొన్ని రచనలు అలా కనపడి వాటిని కొంచెం క్లుప్తంగా వివరించబడి ఉన్నట్లయితే దాన్ని మనం చారిత్రక ఆధారాలు అంటాం. ఉదాహరణకు మన దేశంలో కొన్ని గ్రంథాలు రచించబడ్డాయి. కొంతమంది కవులు రాసిన గ్రంథాలను ఇప్పటికీ పబ్లిష్ చేస్తున్నారు, బుక్కులను. అలాగే స్వదేశీలో లభించిన కొన్ని గ్రంథాలు, ఎగ్జాంపుల్ మాంజిఫెరా ఇండికా అనే గ్రంథాన్ని ఇతరులు రాశారు అంటే భారతదేశం సంబంధించిన వారు కాదు, ఇతర దేశాల వారు. అలా కొన్ని స్వదేశీ మరియు విదేశీ గ్రంథాలు కూడా ఉంటాయి. పురావస్తు ఆధారాలు అంటే 1 శాసనాల ద్వారా మరియు 2 నాణేల ద్వారా మరియు కొన్ని శిల్పాల ఆధారంగా 4 వస్తు లభించడం ద్వారా, ఈ పురావస్తు ఆధారాల ద్వారా కూడా చరిత్ర అనేది బయటపడుతుంది. శాసనాలు అంటే ఒక రాతిపై ఈ ప్రాంతంలో ఇలాంటి నియమాలు ఉన్నాయి అని రాస్తారు, దాన్ని శాసనాలు అంటారు. మరియు నాణేలు, ఒక ప్రాంతంలో ఒక నాణ్యము అనేది ముద్రించినప్పుడు అది ఇతర ప్రాంతాలలో వాడకూడదు అనే నాణ్యాలు వారు ప్రత్యేకంగా ముద్రిస్తారు. శిల్పాలు అంటే ఆ కాలంలో ఉన్న మతానికి లేదా ఆ రాజ్యానికి సంబంధించిన శిల్పాలు మరియు కొన్ని ముఖ్యమైన దైవంగా భావించే కొన్ని జంతువులు కానీ అలా కొన్ని శిల్పాలు బయటపడతాయి. వస్తువు అంటే ఆ రోజుల్లో వాడుకున్న చిన్న చిన్న వస్తువులు, వారి ఇంట్లో వాడుకునే గృహ సంబంధించిన వస్తువులు అలా బయటపడతాయి. దీన్నే పురావస్తు ఆధారాలు అంటారు. మరియు కార్బన్ డేటింగ్ ఆధారాలు, కార్బన్ డేటింగ్ చేస్తారు. ఒక సమయం అనేది కేటాయించి అది ఏ కాలానికి చెందిన వస్తువు, ఈ చరిత్రలో ఇది ఎవరి కాలానికి సంబంధించింది అనే C14 అనే కార్బన్ డేటింగ్ ద్వారా వాడతారు. కాబట్టి చరిత్రకు ఆధారాలు ఇవి. ఇప్పుడు భారతదేశంలోని ప్రాచీన భారతదేశం యొక్క ముఖ్యమైన చాప్టర్లను తీసుకున్నట్లయితే ముందు సింధు నాగరికత, ఆ తర్వాత ఆర్య నాగరికత తెలుసుకుంటాం. ముందు చాప్టర్ ఏమని చెప్తుందంటే సింధు నాగరికత. భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో కొన్ని జీవనదులు అనేది మనకి ఇక్కడ జీవనదులు అనేది ఇక్కడ మంచు నాదాలు అనేది కరిగిపోవడం వలన ఆ నీరు అనేది ప్రవహించుకుంటూ ఇలా మైదానం నుండి పాకిస్తాన్ ప్రాంతంలోకి ఇలా చొచ్చుకొని వచ్చి మళ్ళీ చివరిగా అరేబియన్ అనే సముద్రంలో కలుస్తాయి. మరియు ఈ సింధు నాగరికత ఎందుకు వచ్చిందంటే ఈ జీవనదుల పక్కనే ప్రజలు నివసించేవారు కాబట్టి ఇక్కడ ఈ ప్రజలను సింధులు అనేవారు. సింధులు అనే పదము తర్వాత హిందువులుగా మారింది, తర్వాత ఇది హిందుస్థాన్గా మారింది. కాబట్టి ఒక నది జలానికి వచ్చిన సింధు పేరే ఆ తర్వాత ప్రజలకు హిందుస్థాన్గా పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ పదం పలకలేక కొంతమంది బ్రిటిష్ వారు ఇండోయి అని పిలిచారు, తర్వాత ఇండియన్గా మారింది. కాబట్టి మొదటి నాగరికత అనేది ప్రజలది ఇక్కడే అని చెప్పొచ్చు. భారతీయుల యొక్క ముఖ్యమైన నాగరికత ఏదైనా ఉన్నది అంటే సింధు నాగరికత. సింధు నాగరికత అనేది ఈ నదుల దగ్గర ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సింధు నాగరికత తర్వాత మరొక ప్రాంతం నుండి ఆర్యులు వచ్చారని మనకు కథ చెప్తుంది. ఆ చరిత్ర ప్రకారం ఆర్యులు ఎవరు అనేది మనం 2వ చాప్టర్లో తెలుసుకుంటాం. ఆర్య నాగరికతలో మరియు 2 భాగాలుగా విభజించారు, తొలి ఆర్యులు మరియు మలి ఆర్యులు. తొలి ఆర్యులు ఎక్కడ ఉన్నారు? భారతదేశానికి బయటి భాగంలో ఉన్నారు. తర్వాత మలి ఆర్యులు ఎక్కడికి వచ్చారంటే
ఈ భారతదేశానికి కొన్ని హిందూకుష్ పర్వతాలు మరియు ఆఫ్ఘనిస్తాన్ మరి పాకిస్తాన్ ప్రాంతాలను దాటుకొని ఈ ఉత్తర భారతదేశానికి వచ్చి ఈ ఉత్తర భారతదేశంలో ఇక్కడ మనకు కొన్ని నదులు కనపడతాయి. సరస్వతి నది, గంగా నది, యమున నది అని కనపడతాయి. ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నారు. ఈ స్థిరపడి ఉండడం వలన ఇక్కడ ఆర్య నాగరికత అనేది బ్రహ్మాండంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇది 2వ చాప్టర్. మరియు తొలి ఆర్యులకు మరియు మలి ఆర్యులకు తేడాలు ఏమిటి, మలి ఆర్యుల్లో మరియు వివక్షలు ఎందుకు ఏర్పడ్డాయి, వర్ణ వ్యవస్థ ఎందుకు ఏర్పడింది, ఆ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ మరియు క్షత్రియ మరియు వైష్ణవ మరియు శూద్ర అనే 4 వర్ణాలు ఏర్పడ్డాయి. ఈ 4 వర్ణాలలో బ్రాహ్మణ అనేది ఆధిపత్యము ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత క్షత్రియులు అనేవారు రాజహోదా పొంది క్షత్రియ పాలన చేస్తున్నారు. వైష్ణవ అనేవారు ఓన్లీ భారతదేశంలోనే ముఖ్యమైన వ్యాపారం చేసేవారు. శూద్ర అనగానే వీరు ఈ పై 3 వర్ణాలకు వీరు సహాయం చేసేవారు మరియు కూలి పనులుగా చేసేవారు. దీన్ని శూద్ర అంటారు. ఈ 4 వీటిలో ఆధిపత్యం ఎవరిది అంటే బ్రాహ్మణ వర్గం వారిది. వీరికి వ్యతిరేకంగా కొన్ని క్షత్రియ వర్గాలు ఉద్యమాలు లేపారు ఆ రోజుల్లోనే. ఈ క్షత్రియ బ్రాహ్మణులకు మళ్ళీ వ్యతిరేకంగా శూద్రులు వచ్చారు. మరియు సింధు నాగరికతకు ఆర్య నాగరికతకు తేడాలు ఏమిటి వర్సెస్ ఈ సింధు నాగరికత అంతరించింది, ఆర్య నాగరికత అనేది బ్రహ్మాండంగా కొనసాగింది. ఆర్యులో వచ్చిన కొన్ని ముఖ్యమైన జానపదాలు ఉన్నాయి. జానపదాలు అనేది ఏంటిదంటే ఒక్కొక్క రాజ్యం మహాభారతంలో చెప్పినట్టు మరియు రామాయణం అలాంటి భారతదేశం యొక్క పురాణాల్లో చెప్పినట్టు కొన్ని ముఖ్యమైన జానపద రాజ్యాలు ఉన్నాయి. భారతదేశంలో ముఖ్యమైన జానపదాలు ఉన్నాయి. మన తెలంగాణ నుంచి ముఖ్యంగా ఇక్కడ నిజామాబాద్ దగ్గర మనకు బోధన్ అనే ఒక జానపదం ఉంది. ఈ జనపదం అనేది ఒక రాజ్యంగా వర్ధిల్లింది. ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది. ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఈ జానపదం అనేది పాలించేది అని కూడా మనకు పురాణాలు చెబుతుంది. తర్వాత ఈ ఆర్య నాగరికతలో క్షత్రియులు చేసిన వివక్షల కారణంగా మరియు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అప్పుడు మనకు ఏమైందంటే కొన్ని వర్ణ వ్యవస్థలలో మార్పుల వల్ల కొన్ని మతాలు ఏర్పడ్డాయి. ఆ మతాలు ఏర్పడినప్పుడు మనకు కొన్ని మతాలు అనేది గట్టిగా పునాదిని పెంచుకున్నాయి. అవి ఏంటిదంటే జైన మతం, బౌద్ధ మతం. జైన మతం మరియు బౌద్ధ మతానికి ఈ రెండింటికి తేడాలు ఏంటిది, ఈ రెండు ఎవరికి వ్యతిరేకంగా ఏర్పడ్డాయి అంటే ఆర్యులో ఉండే బ్రాహ్మణ మరియు క్షత్రియులకు వివక్షంగా ఏర్పడ్డాయి. ముఖ్యంగా అయితే బ్రాహ్మణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మణులది ఆధిపత్యం ఎక్కువగా ఉండడము ఈ క్షత్రియులలోని కొంతమందికి నచ్చక బ్రాహ్మణుల నుండి సపరేట్గా ఒక మతం ఏర్పాటు చేసుకున్నారు. జైన మత స్థాపకుడు, బౌద్ధ మత స్థాపకుడు ఎవరు అనేది మనం తర్వాత భాగంలో తెలుసుకుంటాం. ఇక్కడితో ఇది పూర్తి. మరియు జైన మతం, బౌద్ధ మతం ఈ మతాలు అనేది పక్కకు పెట్టేస్తే మరియు ఈ క్షత్రియులలో కొంచెం వివక్షలు వచ్చాయి. కేవలం క్షత్రియ వర్ణం వారి మాత్రమే రాజ్యం పాలించాలా, మేము పాలించకూడదా అని చెప్పేసి శూద్రులు ఒక ఉమ్మడిగా తమ రాజ్యాలను విస్తరించడం కోసం కొంతమంది ముందుకొచ్చారు. అందులో మగధ రాజ్యం అనేది ఒక మహాజనపదం. ఈ రాజ్యం అనేది అన్ని రాజ్యాలను కుప్పకూల్చి ఒక స్వతంత్రంగా బ్రహ్మాండమైన గట్టి పునాదులతో చివరి కాలము ఒక గొప్ప స్థాయిలో నిలబడింది ఈ మగధ రాజ్యం. ఈ మగధ రాజ్యంలో మనకు 4 వంశాలు కనపడతాయి. 1 బృహద్రథ వంశం, 2 హర్యాంక వంశం, 3 శిశునాగ వంశం, 4 నందవంశం. నందవంశం అనేది ఎవరు అంటే ఈ నందవంశం అనేది మన చరిత్ర ప్రకారం ఎవరంటే వీళ్ళు పక్కా శూద్రులని చెబుతుంది. ఈ నందరాజులు అనేవారు భారతదేశానికి ఒక వెన్నెముక అని చెప్పొచ్చు. వీరి కాలంలోనే పర్షియన్ల దాడి అనేది జరిగింది. ఈ పర్షియన్ల దాడి అనేది ఎక్కడ జరిగిందంటే మనకి ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఇక్కడ అలెగ్జాండర్ అనే అతను ఇంగ్లాండ్ ప్రాంతాలను పాలించుకుంటూ మళ్ళీ అక్కడ ఉన్న రాజ్యాలను కుప్పకూల్చి భారతదేశం మీదుగా వచ్చాడు. భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఎవరు పాలిస్తున్నారు అంటే అప్పుడు నందరాజులు పాలిస్తున్నారు. నందరాజులతో యుద్ధం చేయడం అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే నందరాజులకు ఒక బ్రహ్మాండమైన గట్టి సామ్రాజ్యం ఉన్నది. అలెగ్జాండర్ అనేది భారతదేశానికి వస్తాడు మరియు భారతదేశంలో కొన్ని యుద్ధాలు చేసి తిరిగి వెళ్ళిపోతాడు. ఇతని చరిత్ర పక్క పెడితే మగధ రాజ్యం తర్వాత మరియు
ఈ నందవంశం ముగిసిన తర్వాత చంద్రగుప్త మౌర్యుడు అనేట ఆయన మౌర్య రాజ్యం అనేది స్థాపించాడు. ఈ మౌర్య సామ్రాజ్యం అనేది భారతదేశంలో ఒక గొప్ప సామ్రాజ్యం. ఈ మౌర్య సామ్రాజ్యం అనేది ఇలా కనపడే భారతదేశాన్ని దక్షిణ భారతదేశం వరకు ఇక్కడ వరకు విస్తరించాడు అశోకుడు. అలాగే ఇట్లా కనపడే మనకు ఆఫ్ఘనిస్తాన్, కాబూల్, అలాగే పాకిస్తాన్, సౌదీ ఈ ఏరియాల వరకు మొత్తం కూడా ఎవరు పాలించారు? ఇటు శ్రీనగర్ ఇవన్నీ కూడా అశోకుడు పాలించాడు. అంటే ఇక్కడ వరకు రాజ్యం విస్తరించాడు. అశోకుని తర్వాత అతను బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత మౌర్య నాగరికత అనేది మెల్లమెల్లగా క్షీణించడం మొదలైంది. మౌర్యుల తర్వాత భారతదేశానికి మళ్ళీ ఇటువైపు నుంచి కాశీ ప్రాంతాల నుండి, ఇలాగే మళ్ళీ ఈ ప్రాంతాల నుండి ఇటు మళ్ళీ పర్షియన్ దాడుల నుంచి ఇలా కొన్ని వెస్టర్న్ కల్చర్ దేశాలు కూడా భారతదేశంపై దండయాత్ర చేసి మౌర్యుల సామ్రాజ్యాన్ని కుప్పగూల్చాయి. వారిలో ముఖ్యంగా శుంగులు కనపడతారు, కాన్వా అనే వంశం కనపడుతుంది, షేదీ వంశం కనపడుతుంది. ఆ తర్వాత మనకు శకులు వస్తారు. శకుల తర్వాత మనకు కుషానులు వస్తారు. ఈ కుషానులు ఎవరు అంటే మనకు ముఖ్యంగా ఇందులో తెలుసుకోవాల్సింది ఒక రాజు ఉంటాడు, కనిష్కుడు అనే రాజు భారతదేశానికి ఏమేమి సేవ చేశాడు అనేది మనం ముఖ్యంగా ఇతని గురించి తెలుసుకుంటాం. ఏది ఈ వంశంలో మాత్రమే, మిగతా వంశాల గురించి మనకు అంత పెద్దగా పట్టింపు లేదు. కనిష్కుడు అనేది పరిపాలిస్తాడు. కనిష్కుని తర్వాత భారతదేశంలోని భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అనేది మళ్ళీ ప్రారంభమవుతుంది. గుప్త సామ్రాజ్యం తర్వాత మళ్ళీ భారతదేశంలో విదేశాల్లో దండయాత్ర చేస్తారు. ఈ గుప్త సామ్రాజ్యం అనేది ఒక అమృతమైన బలంగా నిలబడింది. దీన్ని భారతదేశంలో ఒక గొప్ప సామ్రాజ్యంగా వర్ణిస్తారు కవులు, మరి కళాకారులు, మరియు ఇతర విదేశీయులు. అందుకే గుప్త సామ్రాజ్యానికి భారతదేశంలో ఒక గొప్ప విశిష్ట పేరు కలదు. గుప్త సామ్రాజ్యం తర్వాత మళ్ళీ విదేశీయులు పరిపాలించారు. వారిలో గౌడ వంశస్థులు కొంతమంది వస్తారు. గౌడ వంశస్థుల తర్వాత మనకు కొంతమంది హూనులు, అలాగే మైత్రిక వంశం తర్వాత మౌకారి వంశం, ఇలా వంశాలు పాలిస్తాయి. గౌడ వంశం పక్కకు పెడితే ఈ 3 దేశాలు మన ఇండియా కాదు, వేరే దేశాల నుంచి వచ్చినవారు. కాబట్టి ఇక్కడ చివరిగా వీళ్ళ తర్వాత ఎవరు వస్తారంటే మనకు ఒక చిన్న సామ్రాజ్యం. ఆ చిన్న సామ్రాజ్యంగా చరిత్రలో ఒక చరిత్రగా నిలిచిపోయింది. ఆ సామ్రాజ్యమే పుష్యభూతి వంశం. ఏ భూతి? పుష్యభూతి వంశం. ఎందుకు చెప్తున్నానంటే పుష్యభూతి వంశంలో ఒక గొప్ప రాజు వస్తాడు. అతను ఎవరంటే మనకు హర్షుడు. ఈ హర్షుడు ఎవరంటే బౌద్ధ మతానికి చెందిన అతను. హర్షుడు బౌద్ధ మతానికి చెందినవాడు. ఈ హర్షుడు అనే ఆయన బౌద్ధ మతానికి ఏమేం చేశాడు అనేది ఈ వంశంలో గొప్పగా చెప్పుకుంటారు. ఆ తర్వాత మనం భారతదేశంలో ముఖ్యమైన వంశాలను చూసాం. ముందు చాప్టర్ సింధు నాగరికత. సింధు ప్రజల గురించి తెలుసుకుందాం. వీరు ఎక్కడ నివసించారంటే సింధు నది. ఓకేనా? సింధు నది. రెండో నాగరికత ఆర్య నాగరికత. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇండో యూరోపియన్ ప్రాంతాల నుంచి వచ్చారు. మళ్ళీ మూడవ నాగరికత ఏంటిదంటే
ఆర్య నాగరికత నుంచి కొన్ని మతాలు ఏర్పడ్డాయి అని చెప్పాం కదా. అందులో ముఖ్యంగా జైన మతం. జైన మతం తర్వాత మనకు కావలసిన 4వ చాప్టర్ బౌద్ధ మతం. బౌద్ధ మతం తర్వాత మళ్ళీ మనకు ఎవరు కనపడుతున్నారు అంటే మగధ సామ్రాజ్యం. మగధ సామ్రాజ్యం తర్వాత ఎవరు కనపడుతున్నారంటే పర్షియన్లు. పర్షియన్లలో ఎవరు అంటే అలెగ్జాండర్. ఇది పక్కకు పెట్టేయాలి, తర్వాత ఇంపార్టెంట్ కాదు. ఆ తర్వాత మౌర్య వంశం. మౌర్య వంశం తర్వాత మనకి ఏమొస్తుందంటే కొన్ని చెప్పాను కదా, శుంగులు, కానువులు, కుషానులు అలాంటి ఆ వంశాలు పక్కకు పెట్టేస్తే గుప్త సామ్రాజ్యం. గుప్త సామ్రాజ్యం తర్వాత మనకు మళ్ళీ గౌడ శశాంకులు, తర్వాత మైత్రిక వంశం, హూనులు, తర్వాత మౌకారీలు, వీళ్ళందరూ వస్తారు. వాళ్ళ గురించి పెద్దగా అవసరం లేదు. ఆ తర్వాత మనకు హర్షవర్ధనుడు. హర్షవర్ధన, రైట్, హర్షవర్ధనుడు లేదా పుష్యభూతి వంశం అని చెప్తాం. పుష్యభూతి వంశం. ఇప్పుడు ప్రాచీన భారతదేశ చరిత్రలో ఇవేనా, మరి ఇవే చాప్టర్లు ఉన్నాయని అనుకోవడం తప్పు. ఇంకా ఉన్నాయి. అవి భారతదేశంలో సింధు నాగరికత, ఆర్య నాగరికత అనేది ఉత్తర భారతదేశాన్ని చెప్పుకున్నట్లయితే, ఆ తర్వాత మనకు అశోకుడు మౌర్య సామ్రాజ్యం అని చెప్పుకున్నాం కదా. ఇతను ఇక్కడ పరిపాలించే సమయంలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ తెలంగాణ, ఇటు మహారాష్ట్ర, ఇటు ఏపీ, ఇటు కర్ణాటక కేటి, ఈ 4 ప్రాంతాలను కూడా ఎవరు పాలించేవారు అంటే అప్పుడు ముఖ్యంగా శాతవాహనులు. శాతవాహనులు పరిపాలించేవారు. మరియు ఇటు ఒడిశా ప్రాంతం, ఇటు పశ్చిమ బెంగాల్, ఇటు వంగ ప్రాంతం, ఇటు ఒడిశా ప్రాంతం, దీన్ని ఎవరు పాలించేవారు అంటే కళింగ రాజులు పాలించేవారు. కళింగ రాజులు. ఇది ఇలా ఉండగా మనకు దక్షిణ భారతదేశంలో తమిళనాడు ప్రాంతం, ఈ కేరళ ప్రాంతం, ఈ ఉత్తర తమిళనాడు ప్రాంతాన్ని ఎవరు పాలించేవారు అంటే సంగం యుగం అనేది పాలించేవారు. సంగం యుగం, సంగమ అనే వారు పాలించేవారు. ఆ సంఘంలో ఏమేమి వస్తాయంటే మనకు మహారాష్ట్ర మరియు ఇటు తెలంగాణ, ఇటు ఏపీ, ఈ ప్రాంతాలను శాతవాహనులు అనుకున్నాం కదా. ఇలా అలాగే ఇక్కడ సంగం యుగంలో మనకు ఎవరు కనపడతారు? ఒకటి పాండ్య వంశం, పాండ్య వంశస్థులు. అలాగే ఈ ఉత్తర తమిళనాడు ప్రాంతంలో మనకు ఎవరు కనపడతారంటే ఈ ఉత్తర తమిళనాడులో చోళులు. ఓకేనా. ఇటు కేరళ ప్రాంతంలో కూడా మనకు ఇటు తమిళనాడు, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో చేది రాజ్యం. చేది రాజ్యం 1, 2, ఇటు చోళులు 3. నేను పేపర్ మీద తర్వాత రాస్తాను. ఈ వంశాలు పాలిస్తున్నాయి. ఇప్పుడు భారతదేశాన్ని ఇలా తీసుకున్నట్లయితే భారతదేశాన్ని విడగొట్టే నది ఏంటిది? ఇక్కడ నర్మదా నది విడగొడుతుంది. ఓకే, భారతదేశాన్ని 2 వైపులుగా ఇటు ఉత్తరం, ఇటు దక్షిణం విడగొట్టేది నర్మదా నది. ఈ నర్మదా నది కింద ఉన్న గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఆ రోజుల్లో ఏమి ఉన్నాయి ప్రాచీన భారతదేశంలో అంటే మళ్ళీ ఇక్కడ రాస్తాను చూడండి. 1 శాతవాహనులు. ఈ శాతవాహనులు ఎవరు అంటే మౌర్యుల సామంతులు. మౌర్యుల సామంత రాజ్యాలు. సామంత రాజ్యాలు అంటే ఏం లేదు, ఒక రాజ్యంపై ఇతర రాజ్యాలు అనేది దాడి చేసినప్పుడు వారు ఆ రాజ్యాన్ని పూర్తిగా కోల్పోకుండా వారికి వచ్చే ఆస్తిలో కొంచెం తమపై అధికారం చూపించే రాజుకు కొంచెం వస్తు రూపంలో లేదా ధాన్యం రూపంలో చెల్లిస్తారు. దాన్నే సామంత రాజ్యం అంటారు. ఈ శాతవాహనుల తర్వాత మనకు కింది భాగంలో ఎవరు కనపడుతున్నారంటే ఈ శాతవాహనుల కంటే ముందే ఇక్కడ ఎవరు కనపడతారంటే మనకు పాండ్య రాజులు, చోళ రాజులు, తర్వాత షేది రాజులు,
వీరి ముగ్గురిని కలిపి మనం ప్రాచీన సంఘం అంటాం. ఇదే తమిళనాడు సంఘం అంటాం, దక్షిణ సంఘం అంటాం. రైట్. ఇప్పుడు సామంత రాజ్యాల గురించి తెలుసుకున్నాం, మరియు దక్షిణ భారతదేశంలోని అప్పుడు వర్ధిల్లనే చెప్పినాం. అలాగే తూర్పు భారతదేశం అప్పుడు కళింగ రాజ్యం అంటే గొప్ప సామ్రాజ్యం. ఈ కళింగ రాజులకు మరియు శాతవాహనులకు యుద్ధాలు జరిగేది. ఇది తెలంగాణ చరిత్ర చెప్పుకుంటాం. మరియు తెలంగాణలో శాతవాహనుల తర్వాత ఎవరు వచ్చారంటే, శాతవాహనుల తర్వాత మనకు ఇక్ష్వాకులు ఇక్ష్వాకులు ఎవరు అంటే శ్రీరాముడి వంశం అని చెప్పుకుంటారు. అది చరిత్ర ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలియదు. శ్రీరాముడి వంశం. శాతవాహనులు ఎవరు అంటే శాలివాహనులు అని చెప్పుకుంటారు. శాలివాహన. ఇక్ష్వాకుల తర్వాత మనకు మూడవ వంశం విష్ణుకుండీలు కనపడతారు. విష్ణుకుండినులు. ఈ విష్ణుకుండినులు ఎవరు అనేది మనం తర్వాత తెలుసుకుంటాం. విష్ణుకుండీల తర్వాత మనకు చాళుక్య రాజులు కనపడతారు. చాళుక్య రాజ్యాలు. చాళుక్య రాజ్యాలు మన భారతదేశాన్ని 60 శాఖలుగా పాలించితే, మరియు మన తెలంగాణలో 2 శాఖలు పాలించాయి. ఒకటి వేములవాడ చాళుక్యులు. వీరు కరీంనగరు ప్రాంతాలను, వేములవాడ ప్రాంతాలను ఆధారం చేసుకొని పాలించారు. అలాగే వేములవాడ తర్వాత ముదిగొండ చాళుక్యులు. ముదిగొండ చాళుక్యులు ఈ ప్రాంతం వారు ఖమ్మం పాలించారు. ఓకే. ఇప్పుడు తెలంగాణలోనే మనకు ఇండియా కంప్లీటెడ్, ఇటు తెలంగాణ కంప్లీటెడ్ వర్సెస్. చరిత్రకు మనం ఈ విధంగా చదువుకుంటూ వెళ్తే చరిత్ర అనేది తొందరగా సబ్జెక్ట్ గ్యాదర్ చేయగలుగుతాం. సో ఇండియాలో మనకు ఆర్డర్లో చదవాలి. ఈ ఆర్డర్లో చదివేటప్పుడు మౌర్య చదువుతున్నాం అనుకో, ఆటోమేటిక్గా ఏం చదవాలి? మౌర్య చదివేటప్పుడు ఆటోమేటిక్గా వర్సెస్ శాతవాహన. ఓకే, శాతవాహన. మరియు భారతదేశంలో గుప్త సామ్రాజ్యం చదివేటప్పుడు వర్సెస్ తెలంగాణలో వాకాటకులు చదవాలి. ఈ సిలబస్లు ఇప్పుడు లేదు, అప్పుడు ఉండే వాకాటకులు చదవాలి. అలాగే గుప్త సామ్రాజ్యం తర్వాత హర్షవర్ధనుడు ఉన్నప్పుడు మన దక్షిణ భారతదేశంలో ఎవరున్నారంటే చాళుక్య రాజులు ఉన్నారు. చాళుక్యులు. ఓకేనా, నేను చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ పాండ్య, చోళ, చేది అన్నాను కదా. ప్రాచీన భారతదేశంలో మరొకటి చాళుక్య రాజులు వస్తారు. ఈ చాళుక్య రాజులు అనేవారు దక్షిణ భారతదేశంలో గొప్ప సామ్రాజ్యంగా వర్ధిల్లినవారు. చాళుక్య రాజులు అయితే వీరు చంద్రవంశం అని చెప్పుకుంటారు. ఓకే, ఇక్కడ వరకు మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది ఎన్ని చాప్టర్లు ఉంటాయి, వాటి యొక్క చాప్టర్లలో ఎవరెవరు ఉంటారు అనేది కొంచెం డీప్గా కాకుండా కానీ పైన తెలుసుకుందాం. అలాగే మనం మధ్యయుగ చరిత్ర గురించి తెలుసుకుందాం. ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి తెలుసుకున్నాం. అందులో ముఖ్యమైన చాప్టర్లు ఏమిటి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మధ్యయుగం యొక్క ముఖ్యమైన చాప్టర్లు ఎవరెవరు పాలించారనేది తెలుసుకుందాం. ఇప్పుడు మధ్యయుగం తీసుకున్నట్లయితే భారతదేశాన్ని ఉత్తరం మరియు దక్షిణం భారతదేశంగా విడగొట్టినట్లయితే, ఉత్తర భారతదేశంలోని మధ్యయుగంలో రాజపుత్ర వంశాలు పాలించాయి. రాజపుత్ర వంశాలు దాదాపు 15-16 పైనే ఉంటాయి. ఈ రాజపుత్ర వంశాలు మొత్తం కూడా ఇక్కడ గుజరాత్ నుండి మొదలు పెడితే ఇటు పశ్చిమ బెంగాల్ వరకు పాలించాయి. అందులో ముఖ్యంగా ఈ పశ్చిమ బెంగాల్ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే పాలవంశం మరియు సేన వంశం అనేది పాలించాయి. అలాగే మనకు చౌహాన్లు, పరమారులు,
అలా మనకు ముఖ్యమైన రాజపుత్ర వంశాలు అనేది ఈ ఉత్తర భారతదేశాన్ని పాలించాయి. ఓకే. ఈ రాజపుత్ర వంశాలు పాలించేటప్పుడు దక్షిణ భారతదేశంలో ఎవరైనా రాజులు ఉన్నారా అంటే ఉన్నారు. వారికి ముఖ్యమైన రాజ్యవంశాలు ఉన్నాయి. అవి చూద్దాం. మహారాష్ట్రలో తీసుకున్నట్లయితే ఈ మహారాష్ట్ర ప్రాంతంలో మనకు యాదవులు కనపడతారు. యాదవులు. కర్ణాటక ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు హోయసాలలు కనపడతారు. ఈ యాదవులు హోయసాలులు ఈ రెండు వంశాలు కూడా అన్నతమ్ములని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యాదవులు మరియు హోయసాలులు ఈ గుజరాత్ ప్రాంతం నుండి మెల్లగా ఇలా దక్షిణ భారతదేశానికి వలస వచ్చారు అని ఒక పురాణం చెబుతుంది. యాదవుల తర్వాత ఈ హోయసాలుల తర్వాత అలాగే ఈ తెలంగాణ ప్రాంతాన్ని పాలించేది ఎవరైనా ఉన్నారు అంటే ఆ రోజుల్లో కాకతీయులు పరిపాలించుతున్నారు. ఈ కాకతీయులకు ముందు ఎవరు పాలించారు అంటే రాష్ట్రకూటులు. ఈ రాష్ట్రకూటులు అనేవారు మహారాష్ట్ర ప్రాంతాన్ని పాలించేటప్పుడు ఈ రాష్ట్రకూటులకు సామంతులుగా ఎవరు పనిచేశారంటే ఈ యాదవులు మరియు కాకతీయులు పనిచేశారు. యాదవులు కాకతీయులు అనేవారు రాష్ట్రకూటుల యొక్క సామంత రాజులని చెప్పవచ్చు. రాష్ట్రకూటులు ఇటు యాదవులు, ఇటు హోయసాలులు, ఇటు కాకతీయులు వీరి గురించి పక్కకు పెట్టేస్తే తమిళనాడు ప్రాంతంలో పాండ్యులు పాలించుతున్నారు. అలాగే ఈ కాకతీయులు అనేవారు మన తెలంగాణ ప్రాంతాన్ని మరియు ఆంధ్ర ప్రాంతాన్ని యూనిట్గా అంటే ఏకంగా చేసి పాలించారు కాకతీయులు. శాతవాహనులు అనేవారు కూడా తెలంగాణ మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ను రెండుగా పాలించారు. అంటే రెండింటిని వారే పాలించారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కాకతీయులు అనేవారు, యాదవులు అనేవారు, హోయసాలలు అనేవారు, పాండ్యులు అనేవారు దక్షిణ భారతదేశంలో ఈ 4 రాజ్యాలు గొప్పగా వర్ధిల్లినాయి. ఎప్పుడు అంటే మనకు మధ్యయుగ చరిత్రలో ఈ 4 దక్షిణ భారతదేశంలో వెన్నెముక అని చెప్పవచ్చు. ఈ రాష్ట్రకూటులు అంతరించిన తర్వాత ఈ రాష్ట్రకూటుల నుండే గొప్ప సామ్రాజ్యం ఏదైనా ఉంది అంటే మధ్యయుగంలో యాదవుల రాజ్యం. ఈ యాదవుల రాజ్యం అనేది దక్షిణ భారతదేశంలో అత్యంత ఐశ్వర్యవంతమైన రాజ్యం. అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని సంపద ఈ దేవగిరి యాదవుల దగ్గర ఉన్నదని చెప్పవచ్చు. ఈ యాదవులకు మరి కాకతీయులకు కొన్ని సంబంధాలు ఉండేది. యాదవుల కూతురు కాకతీయులను వివాహం చేసుకున్నారు కాబట్టి వీరి మధ్య సంబంధాలు ఉన్నాయి. హోయసాలలకు యాదవులకు సంబంధాలు ఉన్నాయి. తర్వాత వీరికి యుద్ధాలు జరిగాయి. యాదవులకు కాకతీయులకు సంబంధాలు ఉన్నప్పటికీ వీరికి యుద్ధాలు జరిగాయి. ఈ చోళులు వాళ్ళు మరియు చాళుక్యులు వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. రాష్ట్రకూటులు మధ్యయుగ చరిత్రలో గొప్పవారు. వారి తర్వాత మనకు ముఖ్యంగా కనపడేవారు ఎవరంటే బాదామి చాళుక్యులు. ఈ బాదామి చాళుక్యులే తర్వాత తమిళనాడు మరియు అటు పోతే చెన్నై ఆ ప్రాంతం నుండి మెల్లగా ఆంధ్ర, తెలంగాణ, ఈ మహారాష్ట్ర, కర్ణాటక అలాగే ఇటు గుజరాత్, ఉత్తర భారతదేశం వరకు పాలించారు ఈ చాళుక్యులు. ఈ చాళుక్యులను పక్కకు పెడితే చోళులు అనేవారు గొప్పవారు. ఈ చోళులు అనేవారు ఎక్కడ ఉన్నారంటే తమిళనాడు ప్రాంతాన్ని చోళులు పాలిస్తున్నారు. ఈ తమిళనాడు ప్రాంతాన్ని చోళులు అనేవారు నవీన చోళులు అంటారు. ప్రాచీన చోళులు మనం అంతకుముందు చదువుకున్నాం. ఈ నవీన చోళులు అనేవారు పాలిస్తున్నారు. ఈ 3 వంశాలు రాష్ట్రకూట వంశం, చాళుక్య వంశం, బాదామి చాళుక్య వంశం ఈ 3 ఉన్నాయి కదా. ఈ 3 రాజ్యాల పైన ఆధునికంగా ఈ యాదవుల వంశం, కాకతీయుల వంశం, హోయసలల వంశం అనేది గట్టిగా నిలబడ్డాయి. ఈ మూడు రాజ్యాలు బాగా నిలబడ్డాయి. కాబట్టి ఈ కింద ప్రాంతంలో ఎవరున్నారంటే పాండ్యులు. వీళ్ళ ఉనికి అనేది ఇంకా కాపాడుకుంటూ వచ్చారు. ఓకే. ఈ ఉనికి అనేది ఎవరి చేతిలో అంతమైంది అనేది తర్వాత తెలుసుకుంటాం. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రాష్ట్రకూటుల తర్వాత చాళుక్యులు, చోళుల తర్వాత మనకు ముఖ్యమైన యాదవులు, కాకతీయులు కనపడతారు. ఈ యాదవులు, కాకతీయులు, హోయసాల రాజ్యాలు కూలిపోయిన తర్వాత మనకు కాకతీయుల నుండి ఎవరు వస్తారంటే ముసునూరి నాయకులు అనేవారు వస్తారు. ఈ ముసునూరి నాయకులలో ఎవరు అంటే ముఖ్యంగా రాచకొండ మరియు దేవరకొండ వెలమలు అనేవారు ఎక్కువగా కనపడతారు. రాచకొండ మరియు దేవరకొండ ఇవి ఎక్కడ కనపడతాయి ఈ కొండలు అంటే ముఖ్యంగా నల్గొండ ప్రాంతంలో కనపడతాయి మరియు ఉమ్మడి రంగారెడ్డి ప్రాంతంలో ఈ కొండలు కనపడతాయి. కాబట్టి ఇక్కడ వెలమ రాజులు పాలించారు.
ఈ ముస్నూరి నాయకులు తెలంగాణను పాలించారని చెప్పవచ్చు. ఎవరి తర్వాత అంటే కాకతీయుల తర్వాత. కాకతీయుల్లో కొంతమంది సైనికులు ఉండేవారు. ఆ సైనికులే తర్వాత కొంతమంది నాయంకరులుగా ఏర్పడి ఆ నాయంకరుల నుండి వచ్చిన కొన్ని చిన్న చిన్న రాజ్యాలే. అందులో వెలమల ఒకవారు, రెడ్డిలు ఒకటి. సో చరిత్ర అనేది ఇలా చెప్తుంది. కాకతీయులు అయిపోయారు, హోయసాలులు, యాదవులు ఇక్కడితో మనకు మధ్యయుగంలో ముఖ్యమైన వారు కనపడతారు. అయితే భారతదేశంలోని రాష్ట్ర రాజపుత్రులు పరిపాలించే సమయంలో సౌదీ అరేబియా ప్రాంతంలో ఇస్లాం మతం అనేది పుట్టింది. ఇస్లాం మతం అనేది కాస్త ప్రపంచ దేశాలకు ఆ సమయంలోనే ప్రవేశిస్తుంది. భారతదేశానికి కొంతమంది రాజులు వచ్చారు. వారు కేవలం దేశంలో ఉండే సంపదను మాత్రం కొల్లగొట్టారు. కొంతమంది భారతదేశంలో ఇస్లాం మతం స్థాపించాలని అనుకున్నారు. ఈ ఇస్లాం మతం నుండి కొంతమంది మహమ్మద్ గజని, మహమ్మద్ గోరి లాంటి వారు భారతదేశంపై దాడి చేసి, ఈ దాడి చేయడం వలన కొంతమంది సంపదను దోచుకొని వెళ్ళారు. అలాగే భారతదేశంలోని ఢిల్లీ ప్రాంతంలో, ఇక్కడ ఢిల్లీ కనపడుతుంది, ఈ ఢిల్లీ ప్రాంతంలో ఒక రాజ్యం స్థాపించారు. ఆ స్థాపన ఢిల్లీ స్థాపన అంటారు. ఢిల్లీ స్థాపన అనేది జరిగింది. ఢిల్లీలో 5 వంశాలు కనపడతాయి. అందులో ముందుగా బానిస వంశంతో ప్రారంభమవుతుంది ఢిల్లీ సుల్తానుల యుగం. ఈ రాజా ఉంది కదా, ఈ రాజపుత్రుల వంశం తర్వాత మనకు ఢిల్లీ సుల్తానులు అనేవారు కనపడతారు. ఇక్కడ మనకు ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల ప్రారంభమైనప్పుడు దక్షిణ భారతదేశంలో ఎవరున్నారంటే అప్పుడు మనకు యాదవులు, కాకతీయులు, హోయసాలులు, ఈ పాండ్యులు ఉన్నారు. వీరిని ఎవరు ఆక్రమించారంటే ఢిల్లీ సుల్తానులకు సంబంధించిన అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడు ఈ ప్రాంతాలను ఉత్తర భారతదేశంలోని ఢిల్లీలో విలీనం చేశాడు. ఇది ఇంతటితో అయిపోయింది. ఢిల్లీ సుల్తానుల తర్వాత చివరి వంశము లోడీ వంశం. ఆ లోడీ వంశంలో వచ్చిన చివరివాడు ఇబ్రహీం లోడీ. ఇబ్రహీం లోడీని అంతం చేస్తాడు బాబర్. ఆ బాబర్ అనే అతడే మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. మొఘల్ సామ్రాజ్యంలో 2 రకాలుగా కనపడతారు. ఒకరు తొలి మొఘలు, తర్వాత వచ్చేవారు కడపటి మొఘళ్ళు. తొలి మొఘళ్ళు రాజ్య విస్తరణ చేస్తారు. కడపటి మొఘళ్ళు రాజ్యాన్ని మొత్తం కోల్పోతారు. ఔరంగజేబుతో కడపటి మొఘల అనేది ప్రారంభమవుతుంది. మరియు ఔరంగజేబుతో తొలి మొఘల్ సామ్రాజ్యం అనేది అంతరించుతుంది. మొఘల్ సామ్రాజ్యం అనేది భారతదేశంలో పాలించేటప్పుడు దక్షిణ భారతదేశంలోని శివాజీ పాలన అనేది ప్రారంభమైంది. ఎవరి కాలంలో అంటే ఔరంగజేబు ఆ సమయంలో ఉన్నప్పుడు. ఔరంగజేబు అనే అతను శివాజీని శత్రువుగా భావిస్తాడు. శివాజీ అతను పూణే మరియు నాగపూర్ మరియు మహారాష్ట్ర ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొని అక్కడ చిన్న చిన్న కోటలను నిర్మించుకొని ఆ కోటలను ఆక్రమించుకొని అలా తను రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాల నుండి ఇక్కడ వరకు విస్తరించాడు. శివాజీ పాలన తర్వాత ఎవరు వస్తారంటే శివాజీ అనేది ఇతని వంశంలో కొంతమంది ఉంటారు. వారు చనిపోయిన తర్వాత పీష్వాలు వస్తారు. ఈ పీష్వాలు ఎవరంటే శివాజీ కాలంలో ఉన్న ఒక ప్రధానమంత్రి వర్గం. ఈ ప్రధానమంత్రి వర్గము శివాజీ వారసుల తర్వాత ఈ పీష్వా పదవి అనేది వస్తుంది. అంటే ఈ పీష్వా పాలన జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ పీష్వాల పాలన అనేది మహారాష్ట్ర ప్రాంతంలో కనబడుతుంది. మహారాష్ట్ర ప్రాంతం పక్కకు పెట్టినప్పుడు మన తెలంగాణలో ఎవరున్నారంటే ఈ ఢిల్లీ సుల్తానులు ఉన్నప్పుడు, మన భారతదేశంలో ఢిల్లీ సుల్తానులు ఉన్నప్పుడు తెలంగాణలో కాకతీయులు ఉన్నారు. కాకతీయులు అనేవారు ఎవరి చేతిలో అంతమయ్యారంటే ఇక్కడ మనకు కనపడుతున్న ఢిల్లీ సుల్తానులోని అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనలో. సో ఇక్కడితో మనకు లింక్ అనేది మ్యాచ్ అయింది. ఈ కాకతీయుల తర్వాత ఎవరు వచ్చారంటే మనకు ముసునూరి నాయకులు వచ్చారు. ఈ ముసునూరి నాయకులు ఎవరంటే రాచకొండ మరియు దేవరకొండ వెలుమలు అనేవారు పాలించారు. ఈ పాలించే సమయంలో మరియు ఢిల్లీ సుల్తానుల నుండి మెల్లగా కొన్ని రాజ్యాలు అనేది ఏర్పడ్డాయి. అందులో బహ్మనీ రాజ్యం అనేది ఒక శాఖ. ఈ శాఖ అనేది గుజరాత్ ప్రాంతంలో మరియు ఇక్కడ కనపడే ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ గుజరాత్ ప్రాంతం కింద బహుమని సుల్తాన్లు పాలించేవారు. అంటే దాదాపు ఇంచుమించు మహారాష్ట్ర ప్రాంతం కూడా వాళ్ళ చేతిలో ఉన్నది. బహుమని సుల్తాన్లు పాలించేటప్పుడు మన తెలంగాణకు, ఆంధ్రకు విజయనగర సామ్రాజ్యం అనేది పాలించేది.
విజయనగరం అనేది ఈ నల్గొండ మహబూబ్నగర్ ప్రాంతాలను కూడా విజయనగర సామ్రాజ్య రాజులు పాలించారు. ఈ విజయనగర సామ్రాజ్యం అనేది బహుమనులతో ఎప్పుడు కూడా యుద్ధాలు చేస్తూ ఉండేది. విజయనగర రాజులకు బహుమనీలకు మరియు ఈ రాచకొండ దేవరకొండ వెలుమలు ఉన్నారుగా వీరి మధ్య యుద్ధాలు జరిగేది. బహుమని రాజ్యం నుంచి మనకు ఎన్ని శాఖలు ఏర్పడ్డాయి అంటే దాదాపు ఒక 4-5 శాఖలు ఏర్పడ్డాయి. అందులో మనకు ఒక కుతుబ్ షాహీ అనే వంశం వచ్చింది. కుతుబుల వంశం వచ్చింది. ఈ కుతుబుల వంశం అనేది తెలంగాణను పరిపాలించింది. కాబట్టి విజయనగర సామ్రాజ్యం అనేది ఇక్కడ తన ఉనికిని కోల్పోయింది. అంటే మొత్తానికి కోల్పోలేదు. తర్వాత కూడా దీని తర్వాత కొన్ని శాఖలు వచ్చాయి. విజయనగరంలో కూడా కొన్ని శాఖలు వచ్చాయి. అవి తమ ఉనికిని బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా కాపాడుకున్నాయి. కుతుబ్ షాహీ అనేది తెలంగాణ మరియు ఆంధ్రాను పరిపాలించాయి. కుతుబ్ షాహీలు అనేవారు ఆంధ్రాలోని కోనసీమను పాలించాయి. కుతుబ్ షాహీలు తర్వాత ఎవరు వస్తారంటే మళ్ళీ మొఘల్ సామ్రాజ్యంలో మళ్ళీ ఔరంగజేబ్ అనే అతను ఉంటాడు. ఈ ఔరంగజేబు ప్రపంచానికి చక్రవర్తి కావాలనే ఆశతో భారతదేశాన్ని మొత్తం కూడా ఆక్రమించాలని అనుకుంటాడు. ఈ ఔరంగజేబు అనే అతను మనకు కుతుబ్ షాహీల పాలనలో తానీషా ప్రభు దగ్గరికి వచ్చి వారిని బందీగా తీసుకెళ్తాడు. అక్కడితో కుతుబ్ షాహీ వంశం అనేది అంతమవుతుంది. ఔరంగజేబు అనే అతడు భారతదేశాన్ని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కొంతమందిని సైనికులను పెట్టి పాలించేవాడు. ఔరంగజేబు అనే అతను మన తెలంగాణలోని గోల్కొండ కోటను ఆక్రమించిన తర్వాత ఇక్కడ గోల్కొండను మొఘల్ సామ్రాజ్యం పరోక్షంగా పాలించింది. ఆ సమయంలోనే తెలంగాణలో సర్దార్ పాపన్న గౌడ్ అనే అతను కూడా కొన్ని రోజులు అంటే ఒక 3-4 రోజులు తెలంగాణను పాలించాడు. ఆ తర్వాత కొంతమంది మంత్రులు కూడా పాలించారు ఈ గోల్కొండ కోటను. ఈ గోల్కొండ కోట అనేది ఈ అంతమైన తర్వాత ఈ కుతుబ్ షాహీ పాలన తర్వాత మనకు అసఫ్ జాహీలు అనే వంశం వచ్చింది. అసఫ్ జాహీలు ఈ అసఫ్ జాహీ పాలన అనేది తెలంగాణలో వచ్చింది. అలాగే దక్షిణ భారతదేశం పక్కకు పెట్టేస్తే ఉత్తర భారతదేశంకి వచ్చిన తర్వాత ఔరంగజేబు తర్వాత మనకు కడపటి మొఘళ్ళు వస్తారు. కడపటి మొఘలతో ఇక్కడ ఏమవుతుందంటే మొఘల్ సామ్రాజ్యం అనేది మెల్లమెల్లగా క్షీణిస్తుంది. ఔరంగజేబు తర్వాత వచ్చిన రాజులందరూ కూడా యుద్ధంలో మరియు వారి పరిపాలనలో కొంచెం శ్రద్ధ చూపకపోవడంతో బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిపోయింది. ఔరంగజేబు పాలనతో అంతమైంది. బ్రిటిష్ పాలనతో ఈ కథ ముగిసింది మొఘల్ సామ్రాజ్యం. సో ఇక్కడ వరకు మనం మధ్యయుగ చరిత్ర అని చెప్పుకుంటాం. మధ్యయుగంలో ఎవరెవరు వస్తారు అనేది మనం ఒకసారి చెప్దాం. ఉత్తర భారతదేశంలో రాష్ట్ర రాజపుత్రులు పరిపాలిస్తున్నారు. అంటే ఈ రాజపుత్ర వంశాలు పాలిస్తున్నాయి. చౌహాన్లు, పరమారులు, పాలవంశం, సేన వంశం ఇట్లా ఇది రాజపుత్ర యుగం. తర్వాత కింద దక్షిణ భారతదేశంలోకి వస్తే రాష్ట్రకూటులు, నవీన చోళులు, బాదామి చాళుక్యులు మరియు పల్లవులు. ఈ పల్లవులు ఇక్కడ పరిపాలిస్తున్నారు దక్షిణ భారతదేశాన్ని. ఈ రాష్ట్రకూటుల నుండి వచ్చిన రాజ్యాలే యాదవులు మరియు కాకతీయులు వచ్చారు. మధ్యయుగంలోనే మనకు ముఖ్యమైన రాజ్యాలు అనేది తెలిసింది. ఒకసారి మళ్ళీ మనం రివిజన్ చేసినట్లయితే తెలంగాణ, దక్షిణ భారతం, ఉత్తర భారతదేశం తీసుకున్నట్లయితే ఇక్కడ రాజపుత్ర వంశాలు, అలాగే దక్షిణ భారతదేశంలో దేవగిరి యాదవులు, హోయసాలలు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, పల్లవులు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యం,
దక్షిణ భారతంలో మధ్యయుగానికి చెందినవారు దేవగిరి యాదవులు, హోయసాలులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, పల్లవులు, విజయనగర రాజ్యం. ఇవి తెలంగాణకు వచ్చేసరికి మనకు కాకతీయ సామ్రాజ్యం, కాకతీయుల తర్వాత ఎవరు వస్తారంటే ముస్నూరి నాయకులు, ముస్నూరి తర్వాత దేవరకొండ, వెలమరాజులు వస్తారు. ఈ దేవరకొండ వెలమ దూరాలు ఉన్నారు కదా, వీరి రాజుల తర్వాత ఎవరు వస్తారంటే మనకు వీరి పాలన తర్వాత బహమని సుల్తానులు. ఈ బహమని సుల్తానులో కొన్ని శాఖలు ఏర్పడతాయి. 5 శాఖల్లో వచ్చిన శాఖ తెలంగాణకి కుతుబ్ షాహీలు వస్తారు. ఈ కుతుబ్ షాహీల తర్వాత ఎవరు వస్తారంటే అసఫ్ జాహీల్లో 7వ నిజాంతో అంతం. ఈ అసఫ్ జాహీ అనేది మనం ఆధునిక భారతదేశ చరిత్ర గురించి చెప్పుకుంటాం, అందులో వస్తుంది ఇది. ఆధునిక తెలంగాణ చరిత్ర ఈ 2. ఓకే, అసఫ్ జాహీలు మరి 7వ నిజాం ప్లస్ తెలంగాణ ఆధునిక రంగం, ఇక్కడితో ఇది కంప్లీట్. ఉత్తర భారతదేశంలో రాజపుత్ర వంశాలు అనగా ఈ రాజపుత్ర వంశాల తర్వాత ఇస్లాం మతం అనేది దేశంలోకి చొచ్చుకొని వస్తుంది. ఇస్లాం నుంచి కొంతమంది ధనం కోసం వచ్చారు, కొంతమంది మతం వ్యాప్తి చేయడానికి వచ్చారు. మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ, అలాగే కొంతమంది బానిసగా భారతదేశానికి దాడి చేశారు. బానిసలుగా ఉండి దాడి చేశారు. వారే బానిస రాజ్యం, బానిస వంశం, ఢిల్లీ సుల్తానులు అంటారు. ఢిల్లీ సుల్తానుల తర్వాత ఎవరు వచ్చారంటే మొఘల్ సామ్రాజ్యం. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ రాజపుత్ర వంశాలు ఒకటి, అలాగే ఢిల్లీ, మొఘల్ 1, 2, 3 ఈ 3 ఉత్తర భారతదేశ చరిత్రలో ఇంపార్టెంటు. తెలంగాణలో కాకతీయ, ముస్నూరి, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ ఈ 4 ఒకసారి మార్కేస్తాను. ఢిల్లీ, మొఘల్స్, రాజపుత్ర, కాకతీయ తెలంగాణ, వెలమ 2, తర్వాత కుతుబ్ షాహీలు, తర్వాత అసఫ్ జాహీలు. ఇది తెలంగాణ. దక్షిణ భారతదేశంలో దేవగిరి యాదవులు, కర్ణాటక ప్రాంతాన్ని పాలించే వాళ్ళు హోయసాలులు, ఈ రాష్ట్రకూటుల నుండి వచ్చిన వారే దేవగిరి యాదవులు మరియు కాకతీయులు, చాళుక్యులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్యం. ఇది మధ్య యుగానికి చెందిన భారతదేశ చరిత్ర. ఆధునికలోకి వెళ్ళినప్పుడు మర్చిపోతున్నా, ఇక్కడ ఔరంగజేబు ఉంది కదా, ఔరంగజేబు ఉన్నాడు. అతని తర్వాత కడపటి మొఘలు వస్తారు. కడపటి మొఘలు అయితే
మనకు జహంగీర్ అనే రాజు కాలంలో ఆధునిక యుగం అనేది ప్రారంభమవుతుంది. ఆధునిక యుగం ఎందుకంటే ఇంగ్లాండ్ నుండి కొన్ని రాజ్యాలు అనేది భారతదేశంపై దండయాత్ర చేస్తాయి. ముందు వీళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చి తర్వాత రాజ్యాలను స్థాపిస్తారు. వారిలో వ్యాపారం కోసం వచ్చిన వారిలో ముందుగా పోర్చుగీస్, రెండో వారు డచ్లు లేదా డెన్మార్క్లు అంటారు, డెన్మార్క్. ఆ తర్వాత ఇంగ్లీష్ వారు, ఆ తర్వాత ఎఫ్ అంటే ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు. జహంగీర్ రాజుల కాలంలో ఆధునిక యుగం అనేది ప్రారంభమైంది. అనగా జహంగీర్ కాలంలో మనకు బ్రిటిష్ వారితో కొన్ని సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఓకే, ఆధునిక యుగం ఎవరితో ప్రారంభమైందంటే మనకు ముఖ్యంగా ఇంగ్లాండ్ నుండి కొంతమంది వలస వచ్చారు భారతదేశానికి. వారు కేవలం వర్తకం కోసం మాత్రమే వచ్చారు. వారిలో ముందుగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు, రెండో వారు డచ్ వారు, ఈ అంటే ఇంగ్లీష్ వారు, డి అంటే డెన్మార్క్లు, ఎఫ్ అంటే ఫ్రెంచ్ వారు. ఈ 5 శాఖల వారు భారతదేశానికి వర్తకం కోసం వచ్చి, ఈ ఇంగ్లీష్ వారు అనేవారు కొంచెం తెలివిగలవారు కాబట్టి భారతదేశంలో రాజ్య విస్తరణ చేయడం కోసం ఇక్కడ స్థిరపడ్డారు. ఈ ఇంగ్లీష్ వారు కొన్ని చట్టాలు మరియు రెగ్యులేటింగ్ చట్టాలు మరియు రాజ్య విస్తరణ మరియు అలాంటివి ఆక్రమించుకోవడం వీరు బ్రిటిష్ పార్లమెంటుకు అక్కడ ఉన్న ఇంగ్లాండ్ యువరానికి అనుకూలంగా ఉండి కొన్ని కౌన్సిలింగ్ చట్టాల ద్వారా వీళ్ళ ఉనికిని కాపాడుకున్నారు. ఇక్కడ వీరు చేసిన కొన్ని అరాచకాల వలనే రైతులు కొన్ని వివక్షల కారణంగా ఉద్యమాలు లేపారు. దీన్నే రైతు ఉద్యమాలు అంటారు. గిరిజనుల ఉద్యమాలు జరిగాయి, స్వాతంత్ర ఉద్యమాలు జరిగాయి. ఇలా వీళ్ళు ఏం చేశారంటే దేశంలోని కొన్ని చట్టాలను తీసుకొచ్చారు. అవి మంచుకున్నాయి, చెడుకున్నాయి. అలా వీరు ఏం చేశారంటే భారతదేశంలోని ఆధునికత వైపును తీసుకెళ్లారు. ఇది ఆధునిక యుగంలోని భారతదేశ చరిత్ర. అలాగే మన తెలంగాణలో చూసుకున్నట్లయితే మరియు మహారాష్ట్ర కానీ ఈ ప్రాంతంలో చూసుకుంటే ఔరంగజేబ్ అనే అతను మళ్ళీ మొఘల్ రాజులలో గొప్పవాడు. ఇతని తర్వాత వచ్చిన మొఘల్స్ అందరు కూడా కడపటి మొఘల్స్ అంటారు. వీరు తమ రాజ్యాన్ని ఉనికిని కోల్పోతారు మెల్లమెల్లగా. ఔరంగజేబు తర్వాత అతని కుమారులంతా కడపటి మొఘలు అనుకున్నాం కదా. ఈ ఔరంగజేబు కాలంలో శివాజీ మరణిస్తాడు. అతని కుమారులు వస్తారు. ఆ వారసులు కూడా తర్వాత తమ ఉనికిని కోల్పోతారు. ఆ కోల్పోయిన తర్వాత శివాజీ కాలంలో ఉన్న పీష్వా పదవి ఉంది కదా, ఆ పదవే తర్వాత ప్రధానమంత్రి పదవే కాస్త పీష్వా రాజ్యాలు వెళ్తారు. ఈ పీష్వాలు అనేవారు మహారాష్ట్ర మరియు నాగపూర్ ఇలాంటి మధ్యప్రదేశ్ గ్వాలియర్ అనే ప్రాంతాలను పాలించి వీళ్ళు కొన్ని రోజులు తమ ఉనికిని కాపాడుకుంటారు. వీరే మరాఠా యోధులు. ఆ తర్వాత నిజాం అనే అతను మన తెలంగాణలోకి వచ్చి గోల్కొండను ఇక్కడ పాలిస్తాడు అన్నట్టు ఈ నిజాం. కాబట్టి మొదటి నిజాం అనేటైనా గోల్కొండకు వచ్చి గోల్కొండను ఆక్రమించుకుంటాడు. అంటే ఒక అధికారిగా ఇక్కడ ఉద్యోగం చేసి ఈ ప్రాంతాన్ని మొఘల్ ద్వారా స్వతంత్రం పరుచుకుంటాడు ఈయన మొదటి నిజాం. ఆ తర్వాత మనకు ఏపీ ఉంది కదా పక్కన రాష్ట్రం. ఈ పక్కన రాష్ట్రంలో అప్పుడు ఎవరున్నారంటే బ్రిటిష్ పాలన అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారుగా, ఈ ఇంగ్లీష్ వాళ్ళు తెలియగలవారు కాబట్టి ఇక్కడ ఉన్న చట్టాలను మొత్తం కూడా బ్రిటిషు మరియు పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడు ప్రాంతం, ముంబై ప్రాంతంలో వ్యాప్తి చేసి ఈ ప్రాంతాలన్నిటినీ వారు తమ అధీనంలో తీసుకొచ్చారు. కాబట్టి ఏపీ అనేది ఇప్పుడు ఎవరి పాలనలో ఉందంటే బ్రిటిష్ పాలనలో ఉన్నది. నిజాము అనేది ఎవరి దగ్గర ఉందంటే తెలంగాణలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఒక ఉదాహరణకు చెప్పాలంటే కాకతీయ, పైన శాతవాహన, కింద కుతుబ్ షాహీ, ఈ 3 కూడా ఏపీ ప్లస్ టిఎస్ ఈ 2 ప్రాంతాలను కూడా పరిపాలించాయి. కాబట్టి శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు ఈ చరిత్ర చదివేటప్పుడు ఏపీ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు దాదాపు 90% సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది. తర్వాత ఔరంగజేబు చనిపోయాడు. తర్వాత మన నిజాంలో కొన్ని రోజులు ఇక్కడ
7గురు పరిపాలిస్తారు. ఆ 7వ రాజు అనేటైన 1948 సెప్టెంబర్ 17న తమ రాజ హోదాను కోల్పోతాడు. ఎందుకంటే తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది 1948 సెప్టెంబర్ 17. ఇండియాకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే 1947 ఆగస్టు 15. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. సో ఇంతటితో మన చరిత్ర కంప్లీటెడ్. బేసిక్ నాలెడ్జ్ అనేది ఇక్కడితో అయిపోయింది.